నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర. సార్ చెప్పండి, ప్రజెంట్ వింటర్ సీజన్ నడుస్తోంది అండ్ ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ సీజన్లో ఈ సెక్షువల్ లైఫ్ మీద ఈ సీజన్ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది తెలియజేయండి. అంటే సహజంగా ఈ వింటర్ సీజన్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి జనరల్గా శ్వాసకోశకు సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, సైనసైటిస్ లాంటి సమస్యలు ఎక్కువగా తీవ్రం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ శృంగార పరంగా చూసుకుంటే ఒక రకంగా వింటర్ సీజన్ అనేది ఒక వరం లాంటిది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా. ముఖ్యంగా పురుషుల్లో వచ్చేసరికి ఈ వింటర్ సీజన్ అనేది సహజంగా శుక్రకణాల యొక్క సంఖ్య అనేది పెరుగుతాయి అన్నమాట ఈ టైంలో. అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి ఆ కోరికలు కూడా బికాజ్ ఆఫ్ ఈ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది ఎక్కువగా చలిగా ఉండటం వలన శృంగార కోరికలని ఎక్కువ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఈ వింటర్ సీజన్లో స్త్రీ పురుషులిద్దరూ కూడా శృంగారం పట్ల ఎక్కువ ఆకర్షితులు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నార్మల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి? అంటే సెక్షువల్గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అంటే ఈ సీజన్లో కొంచెం మనం హెల్దీ సీజన్ అనే చెప్పాలి ఫ్రాంక్గా. అయితే కొన్ని రకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది హైజీనిక్ లేకపోవటం వల్ల. కానీ అంటే ఈ టైంలో ఏంటంటే చాలామంది సహజంగా వింటర్ కదా అని స్నానంని చాలా దూరం పెడతారు. అంటే ఒక పూటే చేయటం, లేకపోతే కొంచెం డిలేగా చేయటం, 2 days once చేయటం అట్లా. సో అదే టైంలో వాళ్ళు చేసేటువంటి చిన్న పొరపాటు ఏంటంటే వాళ్ళు అండర్ గార్మెంట్స్ కూడా వాళ్ళు చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. అలాంటి సందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అవటం ఇట్లాంటివి తప్ప పెద్దగా ఈ సమయంలో సహజంగా ఈ ఇన్ఫెక్షన్స్ రూపంలో కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రైట్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ వెంకటేష్ ఫ్రమ్ సికింద్రాబాద్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి, ఇవ్వండి. నమస్కారం డాక్టర్. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. అంటే ఈ చలికాలంలో శృంగారపరమైన ప్రత్యేక చర్యలు ఏమన్నా మనం తీసుకోవాలా అండి? ఇప్పుడు ఈ సమయంలో జనరల్గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం బెటర్ అండి. అంటే మామూలుగా చలికాలంలో మనకు అంత కోరికలు ఉండవు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మనకు శక్తినిచ్చేవి ఏది తీసుకోవాలి చర్యలు? మీరు కొంచెం వెంకటేష్ గారు, అంటే చలికాలంలో కోరికలు తక్కువ ఉంటాయని అనేటువంటి ఇది మీకు సంబంధించిన పర్సనల్ ఇష్యూ అండి. ఇందాక నేను క్లియర్గా చెప్పాను, అదే క్వశ్చన్ మన రాజేంద్ర గారు అడగటం జరిగింది. వింటర్ సీజన్లో సహజంగా శృంగారానికి సంబంధించినటువంటి కోరికలు ఎక్కువగానే ఉంటాయండి. ఈ సమయంలో కొద్దిగా శుక్రకణాల యొక్క సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది మగవారిలో. కాబట్టి వింటర్ సీజన్లో సహజంగా శృంగారపరమైనటువంటి ఇష్టత అనేది స్త్రీ పురుషులలో ఎక్కువగానే ఉంటుంది. మీకు సంబంధించి నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అని ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి కనవండి. ఏమైనా పరీక్షలకు అవసరం ఉంటే మనం చేయిద్దాం. సహజంగా ఈ సమయంలో మాత్రం జనరల్గా 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మగ ఆడవారి ఇద్దరిలో కూడా శృంగారపరమైనటువంటి కోరికలు ఎక్కువగానే ఉంటాయి. అయితే సార్, నార్మల్గానే వింటర్ సీజన్లో హెల్త్ ఇష్యూస్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో సెక్షువల్ థింగ్స్ కాకుండా, ఈ రకమైన ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ నార్మల్గా హెల్త్ డైట్ ఏ విధంగా ఉండాలి? సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మినిమం? సహజంగా ఈ సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆహారానికి సంబంధించి మనం ఎప్పుడు కూడా హాట్గా అంటే అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఫుడ్నే తీసుకుంటానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలండి. మనకి నైట్ టైం ఉన్నటువంటి ఆహారాన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం, అలాగే బయట అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకుంటాం, ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మాంసాహారంలో కూడా చికెన్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది బెటర్ అయినటువంటి అంశం. సో అంటే ఫిష్ మీట్ మనకి ఈ మేక మాంసానికన్నా ఈ సమయంలో చికెన్ తీసుకుంటాం కొంచెం బెటర్ అయినటువంటి విషయం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ కాలర్ సురేందర్ లైన్లో ఉన్నారు. సురేందర్ గారు. చెప్పండి. సురేందర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్తే సురేందర్, చెప్పండి. నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సురేందర్.
ప్రసాద్ సార్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? హస్తప్రయోగం చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? సురేందర్, మీ వయసు ఎంత? నా వయసు 25 సార్. 25 years. మ్యారేజ్ కాలేదు కదా ఇంకా? కాలేదు సార్. ఓకే. ఇప్పుడు రోజు ఎన్నిసార్లు చేస్తుంటామా? ప్రతిరోజు చేస్తావా, 2-3 రోజులకు ఒకసారి చేస్తావా హస్తప్రయోగం అనేది? కొన్ని రోజులైతే కంటిన్యూగా చేశాను సార్. ఓకే. అవన్నీ సంవత్సరాలా లేకపోతే కొన్ని రోజులు మాత్రమేనా? అంటే కొన్ని నెలల వరకు సార్, ఒక 3 months అనుకున్నాను. ఓకే. అంతగా భయపడాల్సిన అవసరం లేదు సురేందర్. తర్వాత ఫ్రీగా ఉన్నాను సార్. ఫ్రీగా ఉన్న తర్వాత చేయకపోవడం వల్ల ఇట్లా వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇట్లా హస్తప్రయోగం చేయకపోతే వీక్ అయిపోతున్నాను. చేస్తే ఫ్రీగా ఉండగలుగుతున్నాను సార్. ఓకే. ఇప్పుడు సహజంగా సురేందర్ 3 to 4 days వన్స్ కనుక హస్తప్రయోగం చేసినట్లయితే అది ఎలాంటి ఎఫెక్ట్ బాడీకి చూపించేటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా కొంతమంది మగవారిలో మాత్రమే చాలా ఎక్కువగా, అంటే రోజుకి 7-8 సార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా 1 సంవత్సరాల తరబడి కంటిన్యూస్గా అదే పనిలో ఉండేటువంటి వారు ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఈ హార్డ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, అంటే కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేస్ మీద ఎక్కువగా పెనిస్ని ప్రెజర్ చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈకోజెనిక్ కార్పొరేట్ అనేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా రక్తనాళాలలో ఇబ్బంది రావటం, అదేవిధంగా ఈ మనకి పెనిస్ యొక్క ప్రెజర్ అనేది పెరిగిపోవటం వల్ల రక్తం పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి చాలామందిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తద్వారా శీఘ్రస్కరణం అనేటి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనే పరిస్థితి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప హస్తప్రయోగం అనేది ఎంకరేజ్ చేసేటువంటి విషయమే, కానీ అతిగా అనేది ఏది పనికిరాదు. అది మెడికేషన్ కానీ, ఫుడ్ కానీ, అలవాట్లు కానీ ఏది కూడా అతిగా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మ్యారేజ్ కాలేదంటున్నావు, జనరల్ టెస్టులు కొన్ని చేయించుకోమ్మా. దానిలో ముఖ్యంగా సెమన్ అనాలిసిస్ అనేటువంటి పరీక్ష చేయించుకో, సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్ష చేయించుకో. నీకు టెస్టికల్స్లో మీద ఏమైనా చిన్న డౌట్స్ కనుక ఏమైనా ఉంటే అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేటువంటి స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది, అదొకటి చేయించుకో. ఇవి కనుక బాగున్నట్లయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకో. ఇక ఫిజికల్గా నీ పర్సనల్ ఎగ్జామినేషన్గా చూసుకున్నట్లయితే నువ్వు ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా అవుతున్నాయా లేదా అనేది గమనించుకో. ఎరెక్షన్స్ కనుక ప్రాపర్గా వస్తున్నట్టు కనుక నీకు విశ్వాసం వచ్చినట్టయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకో సురేందర్. నెక్స్ట్ కమర్ నుంచి రామకృష్ణ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, సార్ నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు మ్యారేజ్ అయ్యి ఒక 4 months అయింది సార్. ఓకే. నాకు 3 months బ్యాక్ కొంచెం ఎలర్జీ లెక్క వచ్చింది సార్. ఎక్కడండి? పెనిస్ దగ్గర సార్ స్టార్టింగ్, తర్వాత బాడీ మొత్తం వచ్చింది. ఎలర్జీ అంటే ఎట్లా? నీటి పొక్కులు వచ్చి ఏమైనా పగిలిపోయిందా అంగం చుట్టూ, లేకపోతే అక్కడ? అవును సార్, నీటి పొక్కులు వచ్చేసి నెక్స్ట్ ఫింగర్ మీద కూడా వచ్చేది సార్. ఫింగర్, ఇప్పుడు మన ఫింగర్ మీద కూడా నీటి పొక్కులు లెక్క ఒక ప్రాసెస్ లెక్క, ఒక గుంపు లెక్క, ఒక 3-4 ఒక 5 దాకా ఓకే మొత్తం దగ్గరలో ఉండేసి అవి నీటి పొక్కులు సార్. ఇట్లా టచ్ చేస్తే పగిలిపోతున్నాయి, వాటర్లు వస్తున్నాయి దానిలో నుంచి. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ ముందటి దాకా ఇక్కడ మిడిల్ ఉంటాయి కదా సార్, హ్యాండ్స్ మిడిల్లో. ఓకే రామకృష్ణ గారు, అది ఆటోమేటిక్గా తగ్గిపోయిందా లేకపోతే ఇంకా ఉన్నాయా? లేదు సార్, కొంచెం క్రీమ్స్ యూజ్ చేస్తే అవి తగ్గిపోయింది. మళ్ళీ సోప్ అనేది యూజ్ చేయట్లేదు. మళ్ళీ ఇట్లా కురుపులు లెక్క వచ్చేసిన, చేతిలో కూడా వచ్చేసినాయి. ఓకే. అవి ఎలా, మా మిస్సెస్ కి మ్యారేజ్ కి ముందు ఒక 1 week బ్యాక్ మా మిస్సెస్ ఉంది సార్. ఇట్లా ఎలర్జీ లాగా వచ్చింది స్టార్టింగ్. అక్కడ మనకు పీనిస్ లెక్కనే అక్కడ వాళ్ళకి ఒకటి వచ్చేసింది. తర్వాతకి ఒక 1 week లోపే నాకు వచ్చేసింది. రామకృష్ణ నోట్ చేసుకోమ్మా, HSV 1 and 2, HSV 1 and 2, HSV 1 and 2 అనేటువంటి టెస్ట్ ఒకటి సర్చ్ చేయించండి. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ లాంటిది ఏమన్నా ఇద్దరికి ఒకరికొకరికి ఏమన్నా ట్రాన్స్మిట్ అవుతుందేమో. సహజంగా ఇది చాలా సింపుల్ వైరస్ అండి, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ రిపీటెడ్గా రీఎకరెన్స్ ఉంటే మాత్రం కొద్దిగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం అవసరం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ హెర్పిస్ అనేటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇది మనకి ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయో ఇనీషియల్గానే కనుక మీరు దాన్ని డాక్టర్కి చూపించుకుని మెడికేషన్ తీసుకున్నట్లయితే అది దీర్ఘకాలం రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సతీష్ లైన్లో ఉన్నారు. సతీష్ గారు. సార్ సతీష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే చెప్పండి. సార్ మాకు రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి. ఓకే. సో అంటే ఏ రోజులలో ఎక్కువ పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది కొద్దిగా చెప్పండి. మీ కౌంట్ చూసుకున్నారు ఒకసారి సతీష్ గారు? చూసుకున్నామండి. ఓకే. మీ వైఫ్ టెస్టులు చేయించారా? ఏమన్నా థైరాయిడ్ ఉండటం కానీ, లేకపోతే మీకు గర్భసంచిలో ఉన్న పీసీఓడి ఉన్నట్లు కానీ ఏమైనా చెప్పారా? పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయా మీ వైఫ్? టెస్ట్లు ఏం చేసుకోలే, జస్ట్ అంటే నాలెడ్జ్ దాని కొరకు అడుగుతున్నామండి. సతీష్ గారు, ఓకే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే లేడీస్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు టెస్టులు చేయించుకోవాలండి. చాలా అవసరం. ఎందుకు చెప్తున్నాను అంటే, మగవారిలో రాను ఈ శుక్రకణాల యొక్క సంఖ్య అనేది తగ్గిపోవటం అనేది చూస్తున్నాం. మగవాడి యొక్క పొటెన్సీ అనేది తగ్గిపోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడవారిలో వచ్చేసరికి అండం రిలీజ్లో ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా హార్మోన్ డెఫిషియన్సీ కూడా కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయనేటువంటి ఒకటే గమనించుకుని మీరు ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసే కన్నా మీరు మీ యొక్క సెమన్ కౌంట్ను ఒకసారి చూసుకుని, అదేవిధంగా మీ వైఫ్ని కూడా గైనకాలజిస్ట్కి ఒకసారి పర్సనల్ ఎగ్జామినేషన్ చేయించి, అవసరమైతే స్కానింగ్ కూడా చేయించి, థైరాయిడ్ టెస్ట్ చేయించి, బాగున్నాయి అంతా నార్మల్గానే ఉన్నాయనుకుంటే మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్తాను మీరు ఎప్పుడెప్పుడు కలవాలి ఏంటి అనేది. కాకపోతే ఎందుకు నేను ఈ రకంగా చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, ఈ రోజుల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుందండి. అంటే మగవారిలో శుక్రకణాల లోపం ఉండటం వల్ల ఆడవారిలో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. కానీ 2 months 3 months కల్లా మనం ఖచ్చితంగా దాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఎవరికైతే వస్తుందో కనీసం 1.5 year దాకా వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో వాళ్ళకి ఆపరేషన్ ద్వారా పొత్తుగా ఆ ట్యూబ్ మొత్తాన్ని తీసేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అదేవిధంగా శుక్రకణాల్లో ఇంకా కొంచెం లోపం ఉన్నటువంటి వాళ్ళలో పుట్టేటువంటి బిడ్డల్లో కూడా లోపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువైపులా ఖచ్చితంగా 2 టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక కారణం ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఈ రోజున లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే ఆఫ్టర్ 30 years 35 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మగవారు, 28 years అబోవ్ ఉన్నటువంటి ఆడవారు. కాబట్టి వయసుతో వచ్చేటువంటి మార్పులు కూడా చాలా సహజంగానే వస్తున్నాయి. దీనికి తోడుగా మళ్ళీ కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం మేము అని, అండ్ వాళ్ళ వయసుని మర్చిపోయి కొత్తగా మ్యారేజ్ చేసుకున్నామని మళ్ళీ ఒక 1 year 2 years ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో దీంతో ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డిలే అవుతుందో ఆ ఏజ్ గ్రూప్ను వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి, మన ఆహారపు అలవాట్లు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మీరు ఇరువైపులా మీ యొక్క కౌంట్ చూసుకోండి. అదేవిధంగా మీ భార్య యొక్క పరీక్షలు కూడా చేయించండి. మీరు కలవాల్సినటువంటి సందర్భాలు, మీకు పీరియడ్స్ అంటే మీ భార్య యొక్క పీరియడ్స్ డేట్స్ మీరు నోట్ చేసుకుని 5 days వదిలేసిన తర్వాత 6th 7th డే మీరు ఎంజాయ్మెంట్ కోసం మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయించండి. 8th 9th 10th days ఖచ్చితంగా మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేయొద్దు. అదేవిధంగా హస్తప్రయోగం కూడా చేయొద్దు. సో అంటే వీర్యం మనం స్టాక్ పెట్టాలన్నమాట. 11th 12th 13th days ఖచ్చితంగా కలవాలి. అక్కడి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ రోజు విడిచి రోజు కలిస్తే ఫలితం తొందరగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. మరిన్ని కాల్స్ తీసుకుందాం. అంతకన్నా ముందు శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల.
ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ఐఎస్ఓ క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, టీవీ5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం ఎన్టీవీ నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు, ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ఐఎస్ఓ సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీఎంబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలు పాటించడం, ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. రైట్, వెల్కమ్ బ్యాక్ సార్. మీతో మాట్లాడడం నెక్స్ట్ కాలర్ ప్రసాద్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. సార్ చెప్పు ప్రసాద్. సార్ మాకు రీసెంట్ మ్యారేజ్ అయింది సార్. ఓకే. అయితే మేడం గారిని మేము ఇద్దరు గైనకాలజిస్ట్ కలిసాం మేము సార్. ఓకే. కిడ్నీకి సార్ వచ్చి అబార్షన్ అయిపోయింది. ఓకే. ఎన్ని నెలలకమ్మా? నెక్స్ట్ టైం ఒక 3 months 4 months అంటే 6 months అబార్షన్ అయింది సార్. 6th monthలో. ఓకే. అవును సార్. ఓకే. అప్పుడు 2 రోజులకు కూడా టెస్టింగ్ చేయించుకున్నాం సార్. రీజన్ ఏం చెప్పారు? సార్ రీజన్ బేబీకి ఇమ్యూనిటీ లేదని చెప్పేసి అన్నారు సార్. ఓకే. అయితే తర్వాత అబార్షన్ అయిపోయింది సార్. మళ్ళీ తర్వాత కలుసుకున్నాను ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు సార్. యాప్ తీసుకోండి అన్నారు. ఓకే. సార్ ప్రెగ్నెన్సీ అంటే ఏ టైంలో వస్తుంది సార్? అది ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను మేడం గారు. లాస్ట్లో మీరు అడిగింది నాకు ప్లీజ్ నేను సరిగా వినిపించలేదండి, ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. మాకు ప్రెగ్నెన్సీ 6
months లో అబార్షన్ అయింది సార్. అది ఓకే, అంతవరకు ఓకేనండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు, మీ డౌట్ నాకు చెప్పండి. డౌట్ ఉంటే మేడం గారిని అడిగేస్తే కొంచెం గ్యాప్ తీసుకోమన్నారు. 13, 14, 16 ఈ వేసల్లో పిగ్మెంట్స్ అండాలు విడుదలైతే అక్కడ పిగ్మెంట్స్ అవుతుందండి సార్. ఓకే. అయితే ఇంతకుముందు నేను న్యూస్ చూసాను సార్, మీరు 11th, 12th, 13th అని చెప్పేసి అన్నారు సార్. అవునండి. అయితే ప్రతి ఒక్కరికి అంటే డేట్ టైం నుంచి మనకి కరెక్ట్గా స్కానింగ్ రిపోర్ట్ బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సహజంగా నేను మనకు జనరల్గా కలిసేటువంటి పద్ధతి చెప్పాను నేను. ఇప్పుడు మీ వైఫ్కి ఆల్రెడీ మీకు స్కానింగ్ చేసి కరెక్ట్గా ఆ డేట్స్ ప్రకారం చెప్పారు కాబట్టి నో ఇష్యూ. ఓకే సార్. ఓకే సార్ అదే రైట్ సార్. నెక్స్ట్ కాలర్ పాపారాయుడు లైన్లో ఉన్నారు. పాపారాయుడు గారు సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి. సార్. చెప్పండి రాయుడు గారు. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, నాకు ఏజ్ 49 ఉండొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. నా వయసు 49 సంవత్సరాలు సార్. ఓకే. వెయిట్ 100 kg ఉందా. ఓకే. ఈ లింగం అనేది మరీ మెత్తబడిపోయింది సార్. ఇది డయాబెటీస్ ఏమైనా ఉందండి? డయాబెటిస్, షుగర్ అటాక్ అయింది సార్. ఎన్ని రోజులైంది? అంత సంవత్సరం. 1 year. ఓకే. అంటే మీరు బాగా ఎక్కువగా హెవీ వెయిట్ ఉండటం వల్ల ఆ రకంగా జరుగుతుంటుందండి. ఫ్యామిలీ హిస్టరీ ఉందా డయాబెటీస్? సార్ అంటే మీ తల్లిదండ్రులకి ఏమన్నా షుగర్ ఉన్నట్టుందండి? లేదు లేదు. ఓకే. ఓకే. సో అసలు అంగం గట్టిపడేటువంటి పరిస్థితి కనిపించలేదా? లేదు సార్. పొద్దునే ఉదయం పూట లేచినప్పుడు కనీసం వారానికి 2-3 సార్లు అంగం గట్టిపడినట్టు కనిపిస్తుందా? లేదు లేదు, మరి మెత్తబడిపోయింది. ఓకే. ఏం వర్క్ చేస్తారు రాయుడు గారు? నేను మామూలుగా వ్యవసాయము, అది ట్రాక్టర్, జేసీబీ సార్. ఓకే. పిల్లలు ఎంతమంది? ఇద్దరు సార్. ఓకే. రాయుడు గారు, ఇప్పుడు ఈ 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి సాధారణ సమస్యనండి ఇది. హలో, మీరున్నటువంటి పరిస్థితి ఒబిసిటీ కనిపిస్తుంది, డయాబెటీస్ కనిపిస్తుంది. సో సహజంగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా మీరు చూసుకోవాల్సినటువంటి అంశాలు, కొలెస్ట్రాల్స్ ఏమన్నా బాగా పెరిగినాయా మొదటిది. అంటే దాని లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా కడుపు స్కానింగ్ ఒకసారి చేయించుకోండి, అంటే అబ్డామిన్ స్కాన్ అని చెప్తాం. అది లివర్కి ఏమన్నా ఫ్యాట్ ఎక్కువగా ఏమన్నా పట్టిందా అని కూడా చూసుకోవాలి. అంటే ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఫ్యాటీ లివర్ అందరికీ సహజంగానే ఉంటుంది, అది నార్మల్గానే పోతుంది అనేటువంటి పరిస్థితి చాలామంది చెప్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే మనకి ఉంటుందో కొలెస్ట్రాల్స్ అనేది బాగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డైజెషన్ కూడా చాలా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ని ఎరాడికేట్ చేయాలి. సో సహజంగా ఇప్పుడు ఈ 35 ఏజ్ గ్రూప్ దాటినటువంటి చాలామందిలో ఒబిసిటీ ఎందుకు కనిపిస్తుందంటే మనం ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువగా వాడటం జరుగుతుందండి. ఈ రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువగా వాడటం, అదేవిధంగా వైట్ రైస్ పాలిష్ తక్కువ బాగా ఎక్కువ పట్టించినటువంటి వైట్ రైస్ ఎక్కువగా తీసుకుంటాం. అదేవిధంగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. ఈ మూడింటిని ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేస్తారో చాలా మటుకు ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి మేజర్గా వచ్చేటువంటి ఒబిసిటీ కానీ, అదేవిధంగా ఈ డయాబెటీస్ కానీ దూరంగా మీరు మీ శరీరానికి దూరంగా చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్లే ఈ రకమైనటువంటి ఒబిసిటీ రావడం, తద్వారా మీకు డయాబెటీస్ రావడం జరిగిందండి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి కూడా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినటువంటి సమస్య. చూడండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడకపోవటం కానీ, త్వరగా అయిపోవటం కానీ, కౌంట్ తగ్గిపోవటం కానీ, వీటిని మనం లోపం కిందే భావించాలి తప్ప వ్యాధి కింద కాదు, ఒక రోగం కింద కాదు, లోపం కింద మాత్రమే, అంటే ఒక డిఫెక్ట్ లాగానే ఆలోచించాలి. సో లోపాన్ని ఎప్పుడూ కూడా మనం అధిగమించడానికే ప్రయత్నించాలి. అది ఒబిసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, శృంగార సమస్య ఉన్నా, కౌంట్ తక్కువ ఉన్నా, మనకేదో రోగం వచ్చేసినట్టు బాధపడేటువంటి పరిస్థితి మీరు వెళ్ళొద్దండి. సో ఖచ్చితంగా దీనికి మనం దాని నుంచి ఓవర్కమ్ అవటానికే అనేక మార్గాలు ఉన్నాయి. సో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అంటే కౌంట్ అజూస్పరమైనటువంటి పరిస్థితి ఉండటం కానీ, కొంతమందిలో పూర్తి స్థాయిలో వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా ఉండటం, అదేవిధంగా కొంతమందిలో అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళం బాగా డ్యామేజ్ అవటం, ఇలాంటి వారిలో మాత్రమే మనం ట్రీట్మెంట్స్ కొద్ది లాంగ్ టర్మ్ తీసుకుంటాం, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటేనే ఎరెక్షన్స్ అవటం,
శృంగారంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటాం, అలాంటి సందర్భాలు ఉంటాయి తప్ప మెజారిటీ అంటే 60-70% మగవారిలో మెడికేషన్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే స్పెషల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 60-70% వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి బెటర్ అవుతారండి. సో మీరు ఒకసారి పర్సనల్గా రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఫేస్ చేసినటువంటి ఒబెసిటీ కానీ డయాబెటీస్ వీటి యొక్క ఎఫెక్ట్ ఏమన్నా శరీరం మీద ఇంకా ఎక్కువగా పడిందా అని కూడా చూడాలి. కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పర్సనల్గా వచ్చి నన్ను కలవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా ఏజ్ వచ్చేసి 25 సార్. ఓకే సార్ నా పెన్నిస్ చాలా చిన్నదిగా చాలా స్మాల్ గా ఉంది సార్. ఇక మన చిన్న బొట్టిలా ఉన్నా సార్. ఓకే ఓకే అది సార్ నా ప్రాబ్లం. బాగా స్ట్రాంగ్ అవుతుందమ్మా అంగం. నీకు కోరికలు వచ్చినప్పుడు అంగం గట్టిపడుతుందా? మామూలు టైంలో. నీ హైట్ ఎంత రాజు? హలో రాజు, యాక్చువల్లీ ఈ సమస్య మీద చాలా సందర్భాల్లో నా లైవ్ షోస్లో చాలామంది అడగటం జరిగింది. అంగం సైజు తక్కువ ఉందని కానీ లేకపోతే అంగాన్ని పెంచడానికి ఏమైనా మెడికేషన్ ఉంటుందా సార్ అని అడగటం కానీ చాలా సందర్భాల్లో జరిగింది. నేను ఎప్పుడూ ఒకటే మీకు చెప్పడం జరుగుతుంది, అంగం యొక్క సైజుతో సంబంధం లేదు శృంగారానికి. అంగం సైజు ఎంత పెద్దగా ఉంది అనేటువంటి పరిస్థితి మీరు దాని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. అంగం ఏ స్థాయిలో గట్టిపడుతుంది, మీ పార్ట్నర్ని మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు మంచిగా సాటిస్ఫై చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా, ఇంతవరకు మీరు ఆలోచించుకుంటే చాలు. అంగం యొక్క సైజు ఇంకా పెరగాలి, నాకు చాలా తక్కువ ఉంది, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. సో మీకు మీరే లోపల తక్కువ ఉందనేటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళటం, వీటి వల్ల డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా నిజంగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటకు వస్తేనే బెటర్. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి పర్సనల్గా వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఇవాళ వాత్సాయన మంత్రలో చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాటి వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.